ముందుగా రైతు సోదరులకు నమస్కారం. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ళ దానాల్లో ప్రధాన ముడిసరుకుగా చొప్పను, పచ్చిమేత కోసం సాగు చేస్తారు. నేను ఎంచుకున్న హైబ్రిడ్ రకం మాత్రం పైనీర్ 3567. ఇది మంచి దిగుబడి ఇచ్చింది. ఈ మొక్కజొన్న పంటకు నీటి వినియోగం చాలా తక్కువ. నేను కేవలం 4 నుండి 5 తడులు మాత్రమే ఇచ్చినాను పూర్తి పంట కాలంలో. నేను ఈ పంటకు ఎలాంటి ఎరువులు వాడలేదు. పూర్తి ఆర్గానిక్గా పండించాను. విత్తనం విత్తిన 2 లేదా 3 రోజుల వ్యవధిలో గడ్డి మందు పిచికారీ చేసుకోవాలి, లేకపోతే కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. సాలుకు సాలుకు మధ్య 2 నుండి 3 ఫీట్ల వెడల్పు దూరం ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పంటలో ముఖ్యంగా మొగి పురుగు చాలా ఎక్కువగా వస్తుంది. మనం దీనిని పంట తొలి దశలోనే గుర్తించి టెర్మినేటర్ అనే మందును స్ప్రే చేసుకోవాలి. ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొగి పురుగు పంటకు 2 లేదా 3 సార్లు సోకే అవకాశం ఉంది, కాబట్టి దీనిని గుర్తించి స్ప్రే చేసుకోవాలి. దీంతోపాటు వేప నూనె పిచికారీ చేస్తే ఇంకా ఏదైనా పురుగు సోకే అవకాశం ఉన్నా కూడా పంటకు సోకది. చూడొచ్చు, చుట్టూ పొలాలే ఉన్నాయి. మన తోట చుట్టూ పొలాలే ఉన్నాయి. ఆ పొలాల మధ్యలో మన తోట ఉంది. చూడచ్చు ఎంత మంచిగా కనబడుతుందో తోట. ఈ మొక్కకు మధ్య దూరం తక్కువైనా పర్లేదు, బట్ సాలుగు మధ్య మాత్రం వెడల్పు ఎక్కువ ఉండాలి. వెల్కమ్ టు కేఆర్ క్రియేటివ్ థింగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది మక్క తోట. మనం 30 గుంటల్లో మక్క తోట వేసాం కదా. ఆ క్లిప్స్ కానీ ఆ వీడియోస్ కానీ ఇంతకుముందు మీకు వీడియోలు చూపించినట్టుగా మనం లాస్ట్ టైం దీనికి మొగి పురుగు మందు కొట్టాము. విపరీతమైన మొగి పురుగు డిసీజ్ రావడం జరిగింది. ఆ మొగి పురుగు కొట్టిన వెంటనే దాదాపుగా ఒక 12 అవర్స్ తర్వాత వెంటనే మీకు మొగి పురుగు మొత్తం చచ్చిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో లేను, ఊరెళ్ళాను నేను. వచ్చేసరికి చాలా బాగా పెరిగింది. బట్ ఇంకోటి ఏంటంటే ఈ మొగి పురుగు అనేది ఒక దాదాపుగా 2-3 టైమ్స్ కొట్టాలి అసలు యాక్చువల్లీ. మళ్ళీ వచ్చింది డిసీజ్. లేకపోతే ఈ పాటికి జల్లు మక్కంకి పెట్టేది. జస్ట్ ఇప్పుడే కొన్ని మొక్కలు అంటే డిసీజ్ రాని మొక్కలకు జల్లు పెట్టింది. ప్లస్ ఆల్రెడీ ఈ కళ్ళకి వెళ్ళి కొంచెం కంకి వేయడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మళ్ళీ ఒకసారి కొడితే కానీ ఈ ఉధృతి తగ్గట్లేదు. చూడు ఎంత దారుణంగా తయారైందో తోట. ఓకే, ఖచ్చితంగా దీనికి మొగి పురుగుని మళ్ళీ చంపిస్తాం. ఈరోజు సాయంత్రం కొడదాం అనుకుంటున్నాం. సో ఏంటంటే ఈ మక్క అనేది మనం మొదటిసారి పెట్టడం జరిగింది. దీంట్లో మనం రకరకాల ఎక్స్పీరియన్స్ అనేది చూసినాం. అంటే మక్క సెలెక్షన్ కానుంచి అంటే విత్తనాలు ఏవి తేవాలి, ఏ కంపెనీ తేవాలి, ఆ సెలెక్షన్ కానుండి మొదలుకుంటే దానికి ఏ మందులు వేయాలి. వాస్తవానికి మనం మందులు అయితే ఏమి వేయలేదు. మనం అడుగు మందులు కానీ ఇతర స్ప్రేయర్స్ కానీ పెద్ద ఏం స్ప్రే చేయలేదు. కేవలం మొగి పురుగు వచ్చినప్పుడు మాత్రమే మనకు టెర్మినేటర్ అనేది మాత్రం కొట్టినాం. ఫార్మర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, మక్కలో మొగి పురుగు వచ్చినప్పుడు దాదాపు అందరూ కూడా ఏం చేస్తారంటే షాప్కి వెళ్తారు, వెళ్ళి ఏదో ఒక మందు తీసుకుంటారు. సో ఏ మందు అయినా కానీ మక్క మొగి పురుగుకు అంత సమర్థవంతంగా పనిచేయదు. మీరు ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే టెర్మినేటర్ అనే కంపెనీకి సంబంధించిన మెడిసిన్ కనుక తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం మీరు స్ప్రే చేసిన తెల్లారే అంటే వితిన్ 24 అవర్స్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రతి పురుగు కూడా చనిపోయి అక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇంత సమర్థవంతంగా మేము ఇంతవరకు ఏ మెడిసిన్ కూడా అంటే ఏ ఫెర్టిలైజర్ను కూడా చూడలేదు. సో కాబట్టి మక్కలేసే ఫార్మర్స్ ముందు జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మక్క దాదాపు వేసిన తర్వాత 15 రోజుల నుంచి వెళ్ళి నెల రోజుల్లోపు మొగి పురుగు మొదటిసారి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా ఒకసారి గమనించుకోవాలి. మనం అంటే మక్క అని కాదు, ఏ పంట వేసినా కానీ రెగ్యులర్గా దాని అబ్జర్వేషన్ అనేది మనకు ఉండాలి. అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఆ పంట యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. కొంచెం తేడాగా కనిపిస్తుంది, ఎదుగుదలలో కొంచెం లోపం ఉంది,
లేదు ఆకులు అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు పడుతున్నాయి, లేదు కొన్నిసార్లు ఏమైతే అంటే మనకు జింక్ లోపం కానీ ఇతర లోపాలు ఉన్నప్పుడు ఆకు అనేది ఎర్రబడడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఏ లోపం ఉన్నదనేది ఫార్మర్కు కరెక్ట్గా తెలిసి ఉండాలి. అది తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక్కసారి పంట వేయడం ద్వారా అనుభవం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫార్మర్స్ అందరూ కూడా ఏ పంట వేసినా కానీ ఒక రీసెర్చ్ లాగా చేయాలి దాన్ని. రీసెర్చ్ అంటే ఎట్లా, ఇప్పుడు మనం ఏదో పిట్ట తిన్నట్టున్నది. ఒకసారి ఎందుకంటే మంచి ఓపెన్ చేద్దాడు. కంకి పెట్టింది. కొంచెం క్లోజప్. ఓకే, దీనికి 2 ఉన్నట్టు ఉన్నాయి కంకులు, ఇంకోటి ఉన్నది. 2 ఉన్నాయి. ఇక్కడ వస్తాను రామచిలుక వచ్చినట్టుంది. ఓకే, ఇక్కడ ఇగో ఇవన్నీ ఇగో. ఫస్ట్ ఒక 4 కంకులు తెంపుకొని వెళ్తాను. ఈ కాల్చుకొని తిన్న తర్వాత ఎట్టుంటో చూద్దాం మట్టి టేస్ట్. ఓకే, ఇది అయింది సూపర్గా అయింది. సో చూద్దాం ఇంకెన్ని వెళ్తా చూద్దాం. ఇక ఆల్రెడీ ఇవి ఒక కోతి వచ్చింది. కోతి వచ్చి ఇగో దానికి ఎట్లా తెలిసిందో కరెక్ట్ తినేసింది. దాదాపు ఒక 10-15 తిని పడేసినాయి. ఓకే, తీసి ఇట్లా అయిందంటే 100% అయినట్టే. ఎందుకన్నా మంచిది, ఒకసారి తీసి చూద్దాడు. అయింది. ఓకే ఓకే, ఇంకేముందో చూద్దాం. ఇది కూడా అయినట్టే, 100% అయినట్టే. ఇట్లా పీస్ అయిందంటే అయినట్టే. ఓకే, అయింది. ఏం బ్రీడ్ ఇది? దీని పేరుండేనా, గుర్తులేనా కదా. పయనీర్ అన్నావా? పయనీర్ నెంబర్ ఉంటుంది కదా. నంబర్ ఎందుకు కానీ ఇవ్వాలి. చూస్తాను ఇస్తాను. చూడు అవి 2 ఉత్తాయి తెంపినావు. ఇంకా ఇప్పుడు అయినట్టు అయినట్టే కదా. చదువుతా ఒక బ్రహ్మాండంగా అయింది. పురుగు చూసినావా ఎట్లుందో? ఇట్లా పురుగు ఉంది ఆల్రెడీ. ఓకే, ఇవన్నీ అయినాయి కదా అలా కంకులు. కొన్నిది మరి టోటల్ అయినట్టే, సరిపోతుంది మళ్ళీ. ఇది ఒకటి యూజ్ చేస్తే చాలు. చలుపో ఏమో లెక్కట్లే మరి. 9 అయినాయి. ఇంకొక ఇద్దాం 10 అయితే. చలో ఇది ఒక ఇద్దాం పట్టు. ఓకే, చలో ఈరోజు చాలు. నెక్స్ట్ టైం
కోటుందా సరిపోతే మళ్ళీ చలో ఈరోజు చాలు, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ కొన్ని తీసుకెళ్ళాడి. ఓకే చలో, అసలు కాదనుకున్నా నేను, కానీ మంచిగానే కంకులు. దా వెళ్దాం. పట్టుకొస్తలేదు ఈ మీతే పట్టుకోను ఇక. కంకులు ఇస్తానా, ఇది దాదాపుగా ఇది 3వసారి ఇస్తుంది. ఎక్సలెంట్గానే మొత్తం కంకులు అయినా అసలు. నేను కాలేజీ చెప్పేసి అనుకున్నా, ఇందులో నుంచి ఆగినా అది సూపర్గా అంటే సూపర్గానే మంచి సైజ్ వచ్చినాయి. సంచేద్దాం బస్తా, బస్తా నిప్పేసినాను ఎన్ని గంటలు బస్తా నీకోటి. ఓకే కొంచెం ఆపి వీడియో. ఓకే ఆల్రెడీ బస్తా నిండింది, బస్తా మొత్తం నిండిపోయింది. ఇంకా మాట ఒక 20 పడితే వచ్చి పెట్టే. వచ్చింది మళ్ళీ ఇప్పటికైతే. రేపు అవి చేసిన తర్వాత మళ్ళీ కూడా చెప్తా. ఇప్పటివరకైతే కొన్ని తెంపినాం మేము, చాలా తక్కువ మొత్తమే. ఓకే ఈ రోజుకైతే ఇది ఓకే. ఈరోజు అయితే చాలామంది చాలా రకాలుగా అన్నారు, దీంట్లో కూరగాయలు వండాయి నీకు ఏం వండదు అని చెప్పేసి అన్నారు. దీంట్లో మనం వరి వండించినాం, కూరగాయలు వండించినాం, ప్లస్ ఈరోజు మక్క తోట వేసినాం. మక్క తోట కూడా సక్సెస్ అయినాం, చాలా అద్భుతంగా వండింది. చాలామంది ఇక్కడ విమర్శించారు, మీకు దాంట్లో తోట పండనే వండదు ఎందుకు చేస్తాను మీరు అని చెప్పి చాలామంది ఇక్కడ గ్రామస్తులు విమర్శించారు, చుట్టుపక్కల గ్రామాల విమర్శించారు. కానీ మేము సక్సెస్ అయినాం. ఈ సక్సెస్ చూసైనా యువత ఇలాంటి రంగంలోకి వచ్చి మీరు కూడా మంచి మంచి గొప్ప సక్సెస్లు సాధించాలి. యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, రైతు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఖచ్చితంగా మీరు కూడా ఈ రంగాలకు రండి, మంచి అభివృద్ధి చెందండి. కానీ ఇవ్వాలి ఇంకా సార్ అక్కడ నుంచి కాకుండా
ఇగో ఇక్కడనే తెచ్చిన ఇక్కడ ఇగో ఏంటండి అందులే ఇక ఫ్రెష్ పక్క పడుతుంది ఇప్పుడు ఒకటే రెండే వరుసలు తెంపుతారా? చిన్నోడు ఒక వరుస, నువ్వు ఒక వరుసనా? మనం ఇక్కడ చూడవచ్చు కేఆర్ తోటల మక్క కర్రలకున్న మక్క కంకులు తెంపుతారు ఇద్దరు కలిసి, కేఆర్ వాళ్ళ కొడుకు శ్రీహర్ష. ఇంతకుముందే అంటాడు ఎస్ డుబుడి అనుకుంటా. సో ఒకసారి అడుగుదాం ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది అనేది. చిన్న ఎట్లున్నది మక్క కర్రలు తెంపుతా అంటే? మక్క కర్రలు తెంపుతా అంటే బాగుందా, మక్క కంకులు తెంపుతా అంటే బాగుందా? ఎంత కోటి ఇవి? సో మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా ఇప్పటిదాకా, దాంట్లో చూపించినట్లు చాలా సరదాగా మక్క కర్రలు మనం ఇరవడం జరిగింది. కేఆర్ వాళ్ళ కొడుకు, నేను వీడియో తీయడమే, వాళ్ళిద్దరూ చాలా సరదాగా మక్క తోటలో గడపడం జరిగింది. మీకు అందరూ తెలుసు, మనం సొంతగా ఏదైనా పండించినప్పుడు దాంట్లో మనం వర్క్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా దాంతో నచ్చే ఆనందం అనేది మనం వెలకట్టలేము, అంత చాలా బాగుంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ ఫార్మర్స్ అయితేనేమో ఫార్మింగ్ చేస్తే బాగుంటుంది. అందులో కూడా ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ చేస్తేనే చాలా బాగుంటుంది. చాలామంది ఫార్మర్స్ కూడా ఏం చేస్తున్నారంటే కేవలం వరి వేయడం లేదా పత్తి వేయడం ఇట్లా వేస్తున్నారు. సో ఇలాంటి వాటిలలో మార్పు ఎంతైనా కొంత తీసుకురావాలి. కూరగాయలు కూడా మన ప్రాంతంలో పండించాలి, ఇతర వాటిని కూడా మన దాంట్లో ఉంచాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగానే కేఆర్ ఇక్కడ ఈ ప్రయత్నం మొదలుపెట్టిండు. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పటివరకైతే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాడు. మనం ఎట్లా చేస్తున్నాడు అనేది కూడా ప్రతి ఒక్క వీడియో కూడా మీతోని షేర్ చేసుకోవడం జరుగుతుంది మొదటి నుంచి కూడా. ఇది చూపిరు మాకు, మా ప్రేక్షకుల కోసం. అరే బాగుంది కదా, సూపర్. ఇప్పుడు 3 పంటలు వచ్చి మాత్రం 2 పంటలు ఉన్నావు? రెండోది అంటే 2 అంటే లాస్ట్ పంటలు వచ్చాయా? మధ్యలోది మధ్యది కాదు, లాస్ట్ వచ్చాం మనం. మర్చిపోయి వచ్చేసినాం. ఏదైతే అక్కడ ఉన్నది ఇరా. చిన్నపో బస్తా కదంపో ఉన్నది ఇది ఇంకా
కేవలం ఒక 5 నిమిషాలలోనే ఇది తెంపారు. సో ఇప్పుడు ఇంకా చాలా తెంపేటి ఉన్నాయి. తెంపిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాం. పంట వాళ్ళు సీన్లోకి వచ్చేసాం మనం. దారి తప్పిపోయారు. మీరు ఒకటే వరుసను పట్టుకొని వచ్చారు. ఒకటే వరుసను పట్టుకొని వచ్చారు. అక్కడికి వెళ్దా. ఓకే, చివరి నుంచి లేట్ వద్దామా? మెల్ల మెల్ల. ఇక్కడ మొత్తం రామచిలుకలు తిన్నాయి, చూడొచ్చు ఇక్కడ మనం. చిన్ను ఏవి నువ్వు తెంపినే? ఓకే ఓకే. ఒకసారి చూపి. మామిడి చెట్టు తొక్కొకరా మరి ఆనే ఉంది. సరిపోతుందా? సరిపోతుందా? 3 బస్తాల లెక్క కాయాలి. 3 బస్తాలు ఇదంతా క్యాచ్. చలో క్యాచ్. ఇంకోటి క్యాచ్. చలో ఇక్కడ చిన్న స్నాప్ తీస్తాడు అలా దోస్తులకు పెట్టడానికి. తీసిండు అయిపోయి. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు అందరూ కూడా మన కుటుంబ సభ్యులు కాబట్టి, మన కుటుంబంలో ఒక భాగం కాబట్టి మీరందరూ మేము ఎంత సరదాగా ఉంటాం తోటల, అంటే కేఆర్ ఎంత సరదాగా ఉంటాడు తోటల, ఎంత ఇప్పుడు జనరల్గా వ్యవసాయం అంటే అందరూ అనుకుంటారు చాలా కష్టము, చాలా కష్టపడాలి. ఇట్లా కాకుండా కేఆర్ ఏం చేస్తారంటే వ్యవసాయాన్ని కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, సరదాగా చేస్తారు. సో వచ్చిన పని వాళ్ళతో కూడా చాలా సరదాగా గడుపుతాడు. వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అరే ఇప్పుడే పని టైం అయిపోయిందా, ఉదయం 9 గంటలకు వచ్చి 5 గంటల దాకా ఉంటారు పని వాళ్ళు కూడా. వచ్చిందా? వాళ్ళకు కూడా అనిపిస్తారే ఇప్పుడే 5 అయిపోయిందా, వెళ్ళిపోతున్నాం ఏంటి, ఇంకోసేపు పని చేస్తే బాగుండు అనే అంత సరదాగా అక్కడ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళతో కూడా వాళ్ళకు అన్ని రకాలుగా చూసుకుంటాడు ఏమన్నా కావాలన్న వర్కర్లకు. సో అట్లా ఒక వ్యవసాయాన్ని కూడా మనకు ఒక ఇష్టమైన వ్యాపకంగా ఒకటి వ్యవసాయం చేయడం ద్వారా ఏంటంటే కేఆర్ నమ్మే సూత్రం, మనకు కావాల్సినప్పుడు ఏ పంట పండినా కానీ దాని నుండి డబ్బులు వస్తాయి ఒకటి. దాంతోపాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మానసికంగా మనకు చాలా చాలా ఉపయోగపడతాయి వ్యవసాయం అనేది. మానసికంగా మనిషి ఎదగడానికి, దృఢంగా తయారవడానికి, ఉల్లాసంగా ఉండడానికి ఇట్లా చాలాసార్లు చెప్తాడు మాతోని. మనిషి న్యాచురల్ లైఫ్ అంటే వ్యవసాయంలోనే ఉంటుందని చెప్తాడు. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్నీ తీసుకొచ్చి కేఆర్ వాళ్ళ కొడుకు శ్రీహర్ష తెచ్చి ఇక్కడ కుప్ప పోసిన వాటిని ఒక పద్ధతి ప్రకారం దాంట్లో ప్యాకేజింగ్ చేయడం జరుగుతుంది.
ప్యాకేజింగ్లో కూడా ఏంటంటే కంకులు కౌంట్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని అంటే ఆల్మోస్ట్ ఒక 80% కంకులు అనేది మనకు పచ్చి కంకులనే సేల్ చేయడం జరిగింది. మనకిప్పుడు వేసిన టైం అంటే దిగుబడి వచ్చిన టైం ఏంటంటే చాలా వరకు మక్క తోటలు అయిపోయినాక నెల తర్వాత మనకు దిగుబడి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే విపరీతమైన డిమాండ్ పెరిగింది మనకు. ఆ డిమాండ్ వల్ల ఏంటంటే ప్రతి మక్క అంటే కొంచెం పెరుగుడుతోనే తోట దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు కావాలి తినడానికి అని చెప్పి. ఇప్పుడు మనకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే మక్క గారెలను చేసుకుంటారు, చాలా బాగుంటుంది చికెన్లో వేసుకొని తింటే. అదేవిధంగా మక్కలు కాల్చుకొని తింటారు. సో అట్లా రకరకాలుగా ఉపయోగించుకోవడానికి అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు, మాకు కావాలి మాకు ఇస్తలేరు అని. సో ఇంత రేట్ అయినా పెట్టి తీసుకుంటున్నారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దాంట్లో మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదంతా కూడా కేఆర్ ఒక మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని అందరూ పంట వేసిన తర్వాత నెల తర్వాత పంట వేయడం జరిగింది. అంటే ఒక స్ట్రాటజీ ప్రకారమే కేఆర్ ఈ పంటని ఇట్లా లేట్గా పెట్టడం జరిగింది. సో కొంతమంది ఫార్మర్స్ అన్నారు, ట్రెడిషనల్ ఫార్మర్స్, ఇది టైం కాదు, నెల దాటిపోయింది, మీరు నెల ముందే పెట్టేది ఉండే అని. సో కేఆర్ అట్లా ఏం లేదు. ఎందుకంటే కేఆర్ మీకు తెలుసు అన్ని రకాల ప్రయోగాలు పంటలపైన చేస్తారు. సరే చూద్దాం ఎట్లా దిగుబడి ఉంటుందని చూసారు. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది, మీరు కూడా నమ్మరు. చాలా తక్కువ స్థలంలో చాలా మంచి దిగుబడి వచ్చింది. సో చూడొచ్చు, కేఆర్ బాహుబలి లెక్క 2 భుజాల పైన 2 అవి కంకులకు సంబంధించిన బ్యాగులు వేసుకొని బయటికి రావడం జరుగుతుంది. వాస్తవానికి మనకు చూస్తే నార్మల్గా కనిపిస్తుంది కానీ చాలా బరువు ఉంటాయి కంకులు. ఇది పచ్చి కంకులు అన్నీ తెంపిన తర్వాత ఎండు కంకులు తెంపే సమయంలో చూడొచ్చు, ఎండు కంకులు కూడా చాలా వెళ్ళినాయి మనకు. వాటిని కూడా మనకి ఏంటంటే మొత్తం ఒలిచి వాటిని ఆరబెట్టడం జరిగింది. మక్క పైన ఉంటే ఏంటంటే మనకు అంత తొందరగా ఆరవు. అదే మనం దాన్ని కంకులను మక్కల రూపంలో ఒలిచి ఆ కుండెలను వేరు చేసి దాన్ని ఏదైనా డాబా పైన కానీ గచ్చున్న ప్రాంతంలో కానీ ఆరబెట్టినట్లయితే దాదాపు 3-4 రోజులలో చాలా సమర్థవంతంగా మంచిగా ఎండుతాయి అవి. దాంట్లో తేమ శాతం అంతా లేకుండా అవుతుంది. సో మీకు అందరికీ తెలుసు, మక్కలు ఎండిన తర్వాత రకరకాలు ఉపయోగించుకోవచ్చు. మనకు పశువుల దానాలు ఉపయోగించవచ్చు, మేకల దానాలు ఉపయోగించవచ్చు. మేజర్గా ఏంటంటే కోళ్ళ పరిశ్రమలో మేజర్గా మేజ్ అంటే మేజ్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో అట్లా మక్క పంట అనేది రైతులు చాలామంది ముందుకు వచ్చి చేయాలి. ఇది కేఆర్ చాలామందికి ఇన్స్పిరేషన్గా చేసిన ఒక తోటిది. సో చాలామంది యువతకు కూడా మన కేఆర్ స్ఫూర్తినిస్తాడు. సో ఈ స్ఫూర్తిని తీసుకొని కేఆర్ దగ్గర సలహాలు తీసుకొని ఎక్కువ మంది ఎంత వీలైతే అంతమంది ఫార్మింగ్ రంగంలోకి అంటే వ్యవసాయ రంగంలోకి రావాలి. దీంట్లో కూడా సాఫ్ట్వేర్లో ఉన్నట్లు మనకు చక్కటి ప్రణాళికతో చేసినట్లయితే ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయని కేఆర్ నిరూపించిండు. సో యువత కేఆర్ను స్ఫూర్తిగా తీసుకొని సలహాలు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ మంచి పంటలు పండించుకుంటూ చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కేఆర్ ఉద్దేశం. అందుకే కేఆర్ ఇంత పంటలపైన ఇంత దృష్టి పెట్టి ఇంత చేస్తున్నారు. సో ఓకే అండి, మొత్తానికైతే మన ఛానల్ను ఎక్కువ మంది వ్యూస్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు. మొన్న రీసెంట్ ఒక వీడియోకు దాదాపు 20,000 పైసలకు వ్యూస్ రావడం, ఇట్లా రకరకాల మంచి వ్యూస్ రావడం జరిగింది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు అనేటివి చాలా అరుదు. అంటే ఒక వ్యవసాయం గురించి జెన్యూన్గా చెప్పే వీడియోస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ రైతే పండించేది రైతే స్వయంగా చెప్పడం అనేది. సో కాబట్టి మాకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది మీరు ఇట్లా షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా. సో ఓకే అండి, మరొక మంచి వీడియోతోని మనం కలుద్దాం. ఇవి ఎండిన తర్వాత మీకు డాబా పైన మిద్దె పైన, అది కేఆర్ వాళ్ళ మిద్దె పైన ఆరబోయడం జరిగింది. సో మీరు లాస్ట్ చూడొచ్చు పైనీర్ అనే బ్రీడ్ కవర్ ఎట్లుంటుంది అనేది. ఎవరైనా రైతులు కొత్త వాళ్ళు ఈ పంట పండించాలనుకుంటే ఈ రకం అనేది చాలా అద్భుతంగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.